ఈ సీజన్లో బంగాళాఖాతంలో మరొక తుఫాను ఏర్పడుతున్నది. నిన్నటి రోజున అంటే మే 23వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఈరోజు అంటే మే 24వ తేదీ తీవ్ర వాయుగుండంగా మారుతున్నది. ఇది మన దేశ తూర్పు తీరానికి దూరంగా ఈశాన్య దిశలో బంగ్లాదేశ్ తీరం వైపు కదులుతున్నది. భారత వాతావరణ శాఖ అంచనా మేరకు ఈ నెల 26వ తేదీ అంటే ఆదివారం రోజు ఇది తీవ్ర తుఫానుగా బంగ్లాదేశ్ తీరాన్ని తాకుతుంది. ఈ తుఫానును రీమెల్ అని పిలుస్తారు. సాధారణంగా మే నెలలో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు వాయుగుండాలు తుఫానులుగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి భారతదేశపు తూర్పు తీరాన్ని తాకుతాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న ఈ అల్పపీడనం ఇందుకు భిన్నంగా ముందుగా ఈశాన్యం వైపు తర్వాత ఉత్తర దిశగా కదిలి బంగ్లాదేశ్ తీరాన్ని తాకనున్నది. ఈ తుఫాను కారణంగా భారత ద్వీపకల్పంలో ముఖ్యంగా దేశ తూర్పు ప్రాంతంలో వడగాలులతో కూడిన తీవ్రమైన వేడిమి వాతావరణం ఏర్పడుతుంది. దీనికి ప్రధాన కారణం తుఫాను కేంద్రం వైపుకు భారత ద్వీపకల్పం నుండి గాలులు వీయడం వల్ల వేడిమి వాతావరణం ఏర్పడుతుంది. బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడితే మేఘాలతో కూడిన చల్లని వాతావరణము, గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. కానీ ఈ తుఫాను తీరానికి దూరంగా ఉండడం వల్ల తుఫాను తీరాన్ని దాటేంత వరకు ద్వీపకల్ప ప్రాంతంలో ఉక్కపోతతో కూడిన వేడిమి వాతావరణం ఉంటుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను కారణంగా నైరుతి ఋతుపవనాలు ముందుగానే దేశంలో ప్రవేశించడానికి బలంగా విస్తరించడానికి దోహదం అవుతుంది. బంగాళాఖాతంలో ఉన్న ఈ తీవ్ర వాయుగుండంతో పాటు ప్రస్తుతం అరేబియా సముద్రంలో కేరళ తీరానికి సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడి ఉన్నది. ఈ అనుకూల పరిస్థితుల కారణంగా మే నెల 29, 30 తేదీలలో ఋతుపవనాలు కేరళ రాష్ట్రంలో ప్రవేశించనున్నాయి. గత సంవత్సరానికి భిన్నంగా ఈ సంవత్సరం నైరుతి ఋతుపవన కాలంలో మంచి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. ప్రస్తుతం బంగాళాఖాతంలోని ఈ తుఫాను ఋతుపవన వ్యవస్థ బలపడేందుకు దోహదం చేస్తుంది. సంవత్సరం 2023లో అరేబియా సముద్రంలో ఏర్పడిన బిజ్జపాయ్ తుఫాను నైరుతి ఋతుపవనాల గమనాన్ని నిరోధించింది. ఋతుపవన వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. ఈ కారణంగా గత సంవత్సరం నైరుతి ఋతుపవనాల కాలంలో తక్కువ వర్షాలు నమోదయ్యాయి. భారత ఉపఖండంలో ప్రత్యేకమైన శీతోష్ణ స్థితిని ఐనరేఖ ఋతుపవన శీతోష్ణ స్థితి అంటారు. ఈ ప్రాంతంలో ఏప్రిల్, మే మాసాలలో అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇందువల్ల ఆసియా మధ్య భాగంలో తీవ్రమైన అల్పపీడన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ క్రమంలో మే నెల చివరి నాటికి భూమధ్యరేఖ మీదుగా వీచే ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్యరేఖను అధిగమించి దిశ మార్చుకుని నైరుతి దిక్కు నుండి భారత ద్వీపకల్పంలోనికి ప్రవేశిస్తాయి. జూన్, జూలై, ఆగస్టు మాసాలలో ఇవి దేశవ్యాప్తంగా విస్తరించి వర్షాలకు కారణమవుతాయి. మన దేశంలో అనేక ప్రాంతాలలో అత్యధిక వర్షపాతము ఈ నైరుతి ఋతుపవన కాలంలోనే నమోదవుతుంది.